మన రచ రవికి బాగా ఎక్కువయ్యి రిచ్ రవిలా బిల్డప్ ఇస్తున్నాడు. మరి ఆ బిల్డప్ కాపురాల్ని ఎలా నాశనం చేసిందో చూడాలంటే లెట్స్ వెల్కమ్ రచ రవి అలాంగ్ విత్ హిస్ టీమ్. కొత్త కొత్తగా ఉన్నది స్వర్గం ఇక్కడే అన్నది తోటి తారలే పూల ఏరులై. మాకు కూడా చాలా కొత్తగా ఉంది. భగవంతుడా, మనం కష్టపడితే అంతా మంచి జరుగుతుంది అని చెప్పడానికి నేనే నిదర్శనం. నేను బాగా కష్టపడ్డాను, మంచి ఉద్యోగాన్ని సంపాదించుకున్నాను, అందమైన అనుకూలమైన భార్య కూడా దొరికింది. చాలు గాడ్, ఇంకా నాకు నీ అవసరం ఉండదు, రాదు. దట్స్ ఇట్. ఓవర్ కాన్ఫిడెన్స్. మనిద్దరం ఒకరికొకరు దొరకడం మనం ఏనాడో చేసుకున్న పుణ్యురా. మనిద్దరం ఒకరి కోసం రాసి పెట్టిన జంటండి. ఏమండి, మీ ప్రేమ వర్షంలో తడిచి మీకోసం తీయటి పాయసం తయారు చేస్తున్నానండి. ఒక్క నిమిషం చిటికలు వచ్చేస్తానే. థ్యాంక్ యూ గాడ్. ఎంత హ్యాపీగా ఉంది ఇప్పుడు నా జీవితం. హాయ్ బ్రదర్, ఆఫ్టర్ లాంగ్ టైమ్ బ్యాక్ వి సీన్. అరే బ్రదర్, నువ్వు చూసుకోలేదా? అరే బంగారు గొలుసు పడిపోయింది. దాని పాడే అక్కడ. ఏంటి బ్రదర్ ఇది? అది ఎందుకు తీసుకున్నావు నువ్వు? అక్కడ కింద పడ్డది ఎప్పుడు నేను తీసుకుంటున్నా. ఎవరు? అయ్యో బావగారు, మీరే వచ్చారు? నిన్న ఒక ఫెరారీ కారు కొన్నా. పాడే బ్రదర్, కావాలంటే నువ్వు ఉంచుకోలేకపోతే మీ వాచ్మెన్ కి ఎవరికైనా ఇచ్చాయి. ఉంచుకోవడానికి పడేసేకి ఇది డబ్బులు కాదండి, బంగారం. నీకు బంగారం, నాకు బంగారం. ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు మేడం, మీకు బాగా చెప్పాలి. నేను ఏది చేసినా అలా కలిసి వస్తుంది. నాకు ఒక్కసారి కింద పడితే మా భార్యను కూడా తీసుకోవద్దు అనుకుంటా. మన కమల, నేను మొన్ననే ఒక కారు కొన్నాను, ఫెరారీ కారు. అలా వెళ్తూ ఉంటే చిన్న రాయి అడ్డొచ్చింది. అలా కారు ఇలా ఆపి చూశాను, మీ ఇల్లు కనపడ్డది. నేను చూసిపోదామని. బావగారు, ఆ కారు విలువ మినిమం 5 లక్షలు ఉంటుంది కదా. 3.5 కోట్లు. ఏంటి కమల, అది టీవీ? మొన్ననే కొన్నాడు ఎల్సిడి, కష్టపడి మొన్న మొదటి నెల శాలరీతో కొన్నాడండి. దాన్ని టీవీ అంటారా? ఏం బాలేదా? బ్రదర్, ఏమైంది బ్రదర్? మా ఇంట్లో ఉన్న టీవీ తెచ్చుకోండి, ఇదంతా కాదు కానీ. మరి మేము మీ ఇంట్లోనే టీవీ తెచ్చుకుంటే మీకు? నేను మొన్న మలేషియా పోయినప్పుడు ఖతర్నాక్ టీవీ కొన్నా. ఈ రూమ్ లో పెడితే పక్క రూమ్ లో కనపడుతుంది, మధ్యలో గోడ ఉన్నా. ఏంటి మధ్యలో గోడ కూడా? టెక్నాలజీ చెప్తున్నా బ్రదర్. నా బంగ్లా నీ బంగ్లా, నా కారు నీ కారు, నా బ్యాంక్ బ్యాలెన్స్ నీ బ్యాంక్ బ్యాలెన్స్ అనుకో, కానీ నా భార్య మాత్రం నా భార్యే. ఇప్పుడు కావాలనుకున్నా జస్ట్ ఫోన్ చేస్తే ఏ సహాయానికైనా నేను ఉంటా. ఓకేనా బ్రదర్? కమలా వచ్చారు, కొన్ని భోజనం చేద్దామంటే మీరు అంత కాస్ట్లీ ఫుడ్ తింటారు. ఎనీవే, ఏదైనా సహాయం కావాలంటే నేను కోరుతా, ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ బావగారు, అక్కడ అడిగినట్టు చెప్పండి. ఏమని అడిగినావా? అప్పు అడిగినావు అని చెప్పనా? గాడ్, అందమైన భార్యనిచ్చావు, మంచి ఉద్యోగాలు మంచి తోడలునిచ్చావు. యు ఆర్ గ్రేట్. అంత మంచి తోడలు ఇచ్చాడు కదా కమలా కుర్రకర్ణి. మీ అక్క చాలా అదృష్టవంతురాలు, నువ్వు నాకు అదృష్టవంతురాలు. నేను కూడా మా అక్కలకు అదృష్టవంతురాలు అవ్వాలనుకుంటున్నానండి. మీరు కూడా బావగారు బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు కదండి. కూర్చోవే, పొలం చూసి నక్క బాతలు పెట్టుకోకూడదు. మనకు ఉద్యోగంలో బాగుంది కదా, హ్యాపీగా ఉంది కదా, అది చాలదా నీకు? చాలదండి, నేను కూడా మా అక్కలాగా అదృష్టవంతురాలు అవ్వాలనుకుంటున్నానండి. మీరు కూడా బిజినెస్ స్టార్ట్ చేయండి ప్లీజ్. నాతో ఉంటే కూడా అదృష్టం పట్టింది కదా. మీ అక్కకి అదృష్టం ఉంది, నీకు ఈ అదృష్టం ఉంది, నాకు ఈ అదృష్టం ఉంది. మీరు బిజినెస్ స్టార్ట్ చేయరనమాట, మీకు నాకు కట్టేసి ఇంకా. ఏంటి భగవంతుడా, ఇప్పుడే ఇంత ఎంకరేజ్మెంట్ ఇచ్చావు, అప్పుడే చిన్న భూకంపం స్టార్ట్ అయింది. వాట్ ఈస్ గోయింగ్ ఆన్ హియర్? ఐ డోంట్ నో. వచ్చాడు మళ్ళీ ఏదో పెట్టి ఫుల్. బావగారు, మీరు పక్కకి తప్పుకోండి, ఎండను పడతారు, కూర్చోండి. ఎలా ఉన్నావు? మీరు పోయినసారి వచ్చినప్పుడు మిల్క్ షేక్ తాగుతాను చెప్పారు కదా, తెచ్చిపెట్టాను, తెచ్చివనా? జస్ట్ నేను ఇప్పుడు ఏం తాగుతున్నాను తెలుసా? ఏం తాగుతున్నారు? కాశ్మీర్ లో ఒక ఫ్రూట్ దొరుకుతుంది, అది డాక్టర్ నన్ను అదే ఫ్రూట్ తీసుకొని దాంతో జ్యూస్ తాగమన్నాడు. దాని వల్ల వయసు తగ్గుతుంది, బలం పెరుగుతుంది, జ్ఞానం పెరుగుతుంది అని చెప్పాడు. ఓ మినిమం ఒక 2000 ఉంటుందా? 2 లక్షలు 2 ఫ్రూట్స్. ఎంత ఎంత? 2 లక్షలు 2 ఫ్రూట్స్. లక్షకో పండా? Yes. అదేం పండు? ఎవరైనా కష్టపడి చంపేస్తారు, మీరు మాత్రం మా అక్కని సుఖపెట్టి చంపేసినట్టున్నారు బావగారు.
కలిసి వస్తే నిన్ను కూడా సుఖపెట్టేవాని అప్పుడు పెళ్లి చేసుకుంటే. ఏదైతే చెప్పాలనుకున్నా అదే మర్చిపోయాను. ఏంటది? మణికొండలో మనం సైట్ తీసుకున్నాం కదా, అది రేపు రిజిస్ట్రేషన్. హలో సార్. ఎస్ సార్, అప్పారా స్పీకింగ్ సార్. యా రేపు లాస్ట్ డేట్ అని తెలుసు అండి, రేపు కట్టేస్తాను సార్. ప్లీజ్ కొద్ది టైం ఇవ్వండి సార్ ప్లీజ్. ఎందుకే చెప్పాను ఇలా ఎవరో అప్పులు చేతులు చప్పలు అడుక్కునే బదులు నువ్వు కూడా బావగాల బిజినెస్ స్టార్ట్ చేయని చెప్పాను, విన్నావా? కమలా కులకర్ణి వాట్ నాన్సెన్స్ ఏంటి కుమార్ కులకర్ణి వాట్ నాన్సెన్స్ ఐఎమ్ టాకింగ్ హియర్? అవన్నీ తర్వాత మాట్లాడతా ఉండు. ఒక్కసారి మీ బావగారు ఫోన్ చేస్తాను. బ్రదర్. హలో. ఏమనుకోకపోతే మిమ్మల్ని కలవచ్చా? ఇప్పుడు మీరు కలుస్తారు అనుకుంటే మీరు మళ్ళీ చీప్ గా ట్రాలీ ఆటోలో టాక్సీలో వస్తారు. ఓకే, నేను ఆడిలో కానీ లేకపోతే ఫెరారీలో కానీ మీ దగ్గరికి నేను వస్తున్నా. కార్ ఎంత స్పీడ్ గా నడిపారు నా కోసం వచ్చారు. లేకపోతే నువ్వు వచ్చేదంటే సాయంత్రం అయ్యేది. లేదు బ్రదర్, ఏమనుకోవద్దు. మీరు ప్రతిసారి సహాయం చేస్తానన్నారు కదా. అంటే మణికొండలో ఒక ఫ్లాట్ చూశాను. ఇప్పుడు నాకు ఫ్లాట్లు అవసరం లేదు, ఎందుకంటే నేను విలాసే కొనేసా. కోసం కాదు, మా కోసమే కొనుక్కున్నాం. అయితే 30 లక్షలు చెప్పారు. 10 lakhs డౌన్ పేమెంట్ కడితే రిజిస్ట్రేషన్ అన్నారు. అది మీరేనా కొద్దిగా హెల్ప్ చేస్తారేమోనని. ఎంత? 10 lakhs. ఓ షట్, మీకు ఇచ్చేవాడిని నిన్న నైటే. అయ్యో, మా డ్రైవర్ వాళ్ళ కూతురికి ఏదో అవసరం ఉందని చెప్తే ఇచ్చేసా. అంటే నేను ఇప్పుడు హెల్ప్ చేయలేని పరిస్థితి. మిమ్మల్ని హట్ చేశాను, ఏమనుకోదు. ప్లీజ్ బ్రదర్, ట్రై టు అండర్స్టాండ్ మై ప్రాబ్లం. అంటే నువ్వు ఇంత పెద్ద సహాయం చేస్తానన్నావు కదా, కొన్ని 1 month తర్వాత నాకు స్పెషల్ మీటింగ్ ఉంది, వెళ్ళేస్తాను. ఓకే. ఈ టైంలో ఎవరు వచ్చారు? మీ బావ అంటే మా కో బ్రదర్ వచ్చాడు. ఎందుకు వచ్చాడు? అదే నేను మన మణికొండలో ఫ్లాట్ కొందాం అనుకున్నాం కదా. డౌన్ పేమెంట్ 10 lakhs అడిగారు కదా. అడిగారు. ఏదైనా హెల్ప్ చేస్తాడేమోనని. హెల్పా? దిస్ ఇస్ నాట్ ద రైట్ వే టు డూ. అరే మొగుడిని పట్టుకొని మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తావంటే? బావ పిచ్చి పెరగడం కాదు, పెరిగి పైత్యానికి వచ్చినట్లుంది. మా నాన్న అసలుకి మా బావకి 2వ భార్యగానే నన్ను చేసింటే బాగుండేది. ఏం మాట్లాడుతున్నావే? అరే ఇప్పుడు మనం సుఖంగా లేవా? అరే జాబ్ లో ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయో నీకు తెలుసా కమలా కులకర్ణి? అరే ప్రతి నెల 4 రోజులు సెలవు వస్తుంది. ఎవ్రీ సండే మనం హ్యాపీగా జాలీగా లుంబిని పార్క్ వెళ్ళొచ్చు, శిల్పకళా వేదిక వెళ్ళొచ్చు. బిజినెస్ లో అలా కుదరదే మనకి. జబాలా తీసిందనుకో ఇస్త్రీ చొక్కా జేబీ బొక్క అయిపోద్ది వ్యాపారం. నైట్ హౌస్ ఎక్కువ చేయాలా చెప్పండి? ఎన్ని అవర్స్ వర్క్ చేయాలి? అదే బిజినెస్ చేసేవాడు ఏ అర్ధరాత్రి పూట వస్తాడో తెలీదు. అదే ఆఫీసర్ అనుకో, ఉద్యోగస్తులు అనుకో, టంతనగా 6 o'clock ఇంటి దగ్గర ఉంటాడు పువ్వులతో. ఒక్కరోజు కాదు కదా, నువ్వు వారం రోజులు ఇంటికి రాకుండా పర్వాలేదు, నువ్వు బిజినెస్ చెయ్యి. నీ బాబుకి 5-6 సెటప్లు ఉన్నాయి, నన్ను పెట్టుకోమంటావు 5 సెటప్లు? 10 సెటప్లు పెట్టుకో, నాకు అభ్యంతరం లేదు. నువ్వు మాత్రం బిజినెస్ చెయ్యాలి. కడుపు మాట. నేను బావ కోసమే కదా చెప్పాను. అంటే నేను నిన్ను సరిగ్గా చూసుకోవటం లేదా కమలా? మంచివాడిని కాదా? పిచ్చి వేషాలు, పళ్ళు రాలిపోతాయి. గో బ్యాక్. బావతో ఊరే కదా మేలు. కమలా, కమలా లేనట్టున్నారు. బావగారు మీరా? బ్రదర్ ఇప్పుడు దేనికి వచ్చావు? నేనా? కమలా చిన్నప్పుడు ఎప్పుడో మీ అక్కయ్య స్టీమర్ చూసిందంట, ఆ స్టీమర్ కొనేసిన. దాని ఓపెనింగ్ దుబాయ్ లో పెడతా, మీకు పాస్పోర్ట్ లేవు కదా, రాలేరు కాబట్టి గోవాలో పెట్టుకున్నా. స్టీమర్ కొనడం ఏంటి బావగారు మీరు? మరి నువ్వు ఇంకా చాలా మందికి చెప్పాలి, నేను వెళ్ళొస్తా. బ్రదర్ ఇలా రా. దేనికి రా? బాబు నీ ఎంకరేజ్మెంట్ చాలు, కొట్టాను కానీ నువ్వెవడు రా? చెప్తాను బ్రదర్. చెప్పు. మీ మామకి ఎంతమంది కూతురు బ్రదర్? 3 కూతుర్లు. 3 కూతుర్లో 2వ కూతురు మొగుడు ఏమయ్యాడు బ్రదర్? వాడికి పిచ్చి పట్టి దేశాలు పట్టుకొని తిరుగుతున్నాడని తెలిసింది. వాడికి పిచ్చెక్కేలా చేసింది ఎవరో తెలుసా బ్రదర్? బ్రదర్ బ్రదర్, పిచ్చెక్కిన మొగుడిని నేనే బ్రదర్. కానిస్టేబుల్ ఆగండి. అరెస్ట్ ఎందుకు చేస్తున్నారు కొద్దిగా చెప్పరా? ఆ వెధవ చేసే పనులు తెలుసా? బియ్యం నుంచి బంగారం దాకా అన్ని ఫ్రాడ్ పనులే. గవర్నమెంట్ అని పట్టుకుంటే 5 కోట్లు ఇస్తారని ప్రకటించింది. కానిస్టేబుల్ పట్టుకోండి.
నేను మా పై అధికారితో మాట్లాడి ఆ రివార్డ్ మీకు ఇచ్చేలాగా చూస్తాను. ఆ రివార్డ్ అండి, ఆ రివార్డ్ జడ్జెస్ ఏమంటారో విందాం. నాగబాబు గారు. ఇది కాదు కానీ చాలా మంది ఇవాళ బయట కోటీశ్వరులు అని చెప్పుకుంటున్న చాలా మంది లుక్స్ గానీ వాళ్ళ అపీరెన్స్ గానీ పెద్ద పెద్ద కాస్ట్లీ కార్స్, పెద్ద పెద్ద బిల్డింగ్స్, నిజంగా వాళ్ళకి ఏముండదు. కొన్ని వేల కోట్ల అప్పు ఉంటది. అడిగి 1000 కోట్లు ఆస్తి ఉంటే 1500 కోట్ల అప్పు ఉంటది. మంచి కాన్సెప్ట్ పట్టుకున్నాం, బానే ఉంది. రోజా గారు. సో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఒక తోడల్లుడు పెట్టే టార్చర్ లాస్ట్ కి మాత్రం ఫినిషింగ్ బాగా ఇచ్చారు, బాగా ఉతికి అలా చేయాలి, లేకపోతే భార్యతో టార్చర్ ఎక్కువైపోతుంది కదా. సో సార్ చెప్పినట్టు ఆ పైన డాబులు చూసేసి అక్క సంతోషంగా ఉంది, అక్క సుఖపడిపోతుంది, నేనేదో కష్టపడిపోతున్నానని నువ్వు కూడా ఓ బిజినెస్ చెయ్యని, ఉద్యోగం వదిలేయమని. సో అలాంటి పెళ్ళాంకి ఇంకొక 2 వాయించుంటే సరిపోయింది, మళ్ళీ అడగకుండా. బాగుంది.